చేస్తాం, నువ్వు రావద్దు, ఇంట్లోనే ఉండు, ఆడే కూతురు ఇంట్లోనే ఉండు. వస్తాను కదా, నేను వస్తాను, నేను మాట్లాడతాను, నువ్వు రావచ్చు, నువ్వు ఆడే ఉండు, ఏం చేయాలో చేస్తాం. సరే, ఎండలో తిరగద్దు, వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండు. మీ పేరు? లక్ష్మమ్మ. ఏమి ఇప్పుడు మీ సమస్య ఏమి? నా నడుపు కూతురికి రాసి చేసినానని. ఏం మీ నడుపు కూతురు పేరు ఏం పేరు? పంకజమ్మ. ఈ పెద్ద కూతురు కూతురు వచ్చింది, నోరు కూడా జరగలేము. ఏ ఊరు మీది? గుట్టపాలెము. గుట్టపాలెము. కాదమ్మా, ఇప్పుడు ఎవరు అక్కడ ఇబ్బంది పెడతా ఉండే వాళ్ళు ఎవరు? పెద్ద కూతురు. ఏం పేరు ఆమె పేరు? లలితమ్మ. లలితమ్మ. ఇంకా నువ్వేం ఇప్పుడు ఇంకెవరెవరు ఉన్నారు? లలితమ్మ. మీ అల్లుడు? అల్లుడు భాస్కర్ నాయుడు. మనవాళ్ళు భాస్కర్ నాయుడికి ఒక మనవడు, పెద్ద కొడుకు ఒక కూతురు. ఏం పేర్లు వాళ్ళు ఇద్దరు పేర్లు? మనవాళ్ళు ఇద్దరు పేర్లు నాకు తెలుసు. రమేష్. నా దగ్గర లేరు కదా, దూరంగా ఉన్నారు. నీ మనవాళ్ళ పేరు? నా మనవాళ్ళ పేరు చిన్నవాడి పేరు చిన్నబ్బా, పెద్దవాడి పేరు రమేష్. విశ్వనాథ నాయుడు కదా? చిన్నవాడు విశ్వనాథ నాయుడు, పెద్దోడు రమేష్. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడ్డగిస్తున్నారా ఇల్లు? వాళ్ళు వచ్చి అడ్డగించారు. ఏమి ఇంట్లో నుంచి ఏమి బెదిరిస్తున్నారా? ఎట్లా బెదిరిస్తూనే ఉన్నారు. నేను రాలిపోతే ఆ ఇల్లు కొట్టేస్తారంట. జేజీపీ పిలుచుకొచ్చి ఆ ఇల్లు కొట్టేసి మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారంట. అందుకు నేను ఎంతో ఉండగానే ఆ బిడ్డకి చేసి ఇచ్చేయాలా అని నేను రాసి ఇచ్చేసిన. ఎవరు చేసేయాలని? పంకజమ్మకు రాసి ఇచ్చేసిన. రెండో కూతురు రాసి ఇచ్చేసిన. ఇప్పుడు ఆ రెండో కూతురుని కూడా వాళ్ళు పెట్టుకొని వాదల చెంగనాడు ఎక్కడికి వచ్చినాడు. మీ భర్త గారు చనిపోయి ఎన్ని రోజులు అయింది? నాకు అది గుర్తులేదు. సరే అమ్మా, ఏం చెప్పినారు ఆయన అధికారి తహసీల్దార్ వాళ్ళు? చేస్తాం న్యాయం చేస్తామని చెప్పినారా? బుధవారం వేస్తారు వచ్చి, నువ్వు రావాల్సిన పని లేదమ్మా, నీ కూతురు వాళ్ళు వస్తే చాలు, మేమే కొలిచి చేసిపోతాము అని చెప్పినాడు. సరే, ఏం పేరు మా పేరు? ఎవరి పేరు? నీ పేరు? లక్ష్మమ్మ. చెంగమ్మ నాయుడు, జి లక్ష్మమ్మ. వాళ్ళ కూతురు రెండో కూతురు నేను, పంకజమ్మ. ఆడ ఇంటికాడ మా అమ్మ నాకు రాహిచ్చింది. వాళ్ళకు మా నాయన ఒక ఇల్లు రాహిచ్చినాడు. ఆ వెనకన మా అమ్మ నాయన ఇల్లు మా అమ్మ నాకు రాహిచ్చింది. దానికి ఇప్పుడు పెద్ద కూతురు లలిత కుమారి భాస్కర్ నాయుడు ఆ ఇంటికి ఆడ చుట్టూ ఆవరించుకొని, ఇది మాదే, గేట్ తీసి నువ్వు ఆమె చచ్చిపోయిందంటే నిన్ను బయట దోసేస్తాము అని మమ్మల్ని బెదిరిస్తూ, నేను బీగం వేసుకొని వస్తే కూడా అదంతా కట్లు నాటేది, చెట్లు నాటేది, అట్లంతా గబ్బు చేసి ఇంటికి నీకు రావద్దు అని నన్ను బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మేము ఇంటి పన్ను మా అమ్మ పేరుతో కట్టుకుంటా ఉన్నాము. ఇది స్వచ్ఛ భారత్ కింద లెట్రిన్ మేమే కట్టుకున్నాం. వాళ్ళు అడిగి వాళ్ళే గోడ పెట్టుకోమన్నారు. ఫస్ట్ వాళ్ళు మీకు మీ ఇంటికి మా ఇంటికి తగరాదు లేకుండా పెట్టుకునేయని గోడ పెట్టించుకున్నాం. నేను వాళ్ళే చెప్పినారు, మేము పెట్టించుకున్నాం. ఇప్పుడు ఆ గోడ కాదు, ఇల్లే మాది అంటా ఉన్నారు వాళ్ళు. సరే, మేము ఇంటి పన్ను కట్టుకుంటా ఉన్నాం. సర్పంచ్ దగ్గర పోయి కరెంటు లేకుండా ఉంటే సర్పంచ్ దగ్గర లెటర్ రాసుకొని నా పేరుతో కరెంటు మీటర్ తెచ్చుకున్నాం. మళ్ళా ఇప్పుడు ఇల్లు మాదే, ఆడ ఆమె చచ్చిపోయిందంటే నిన్ను మాత్రం బయట దోసేస్తాను, నేను ఇల్లు నాదే, ఆమె చచ్చిపోయేదాకా ఉండొచ్చు నువ్వు, మళ్ళీ ఆమె చచ్చిపోయిందంటే నేను బయట దోస్తానంటా ఉంది. అందుకని నేను అధికారులు వచ్చి మా అమ్మను పిలుచుకోపోయి, ఆయన పెద్ద ఆమెను పిలుచుకురావద్దమ్మా, ఆర్డీఓ సారు, ఎంఆర్ఓ సారు అందరూ ఉన్నారు, కలెక్టర్ సార్ అమ్మా ఆమెను పిలుచుకురావద్దు, ఇష్యూ అవుతుంది, ఆమె పడిపోయినా ఏమన్నా అయితే మాకు ఇష్యూ అది, నువ్వు ఇంకా పిలుచుకురావద్దు, మేమే ఎంఆర్ఓ పంపించి మేము నీ ఇల్లు నీకు చేస్తాం
నీళ్లు చూపెట్టి మీ ఇల్లుని మీ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ ఎంఆర్ఓ సార్ దగ్గరికి వచ్చినాం. ఎంఆర్ఓ సారు వాళ్ళకు ఈఆర్ఓ సార్కు కొలిసి అయిన సర్వేర్ సార్కు చెప్పినారు. వాళ్ళు మేము ఇంటి పన్ను ఆయరకి పొయ్యాలకు వాళ్ళ పేరుతో స్కెచ్ గీసి ఇచ్చేసినాడని మా పేరుతో సర్వేర్ బాలాజీ మా స్కెచ్ ఇచ్చినాడు. మీకు ఇంటి పన్ను కట్టుకోరు ఈ నెల, ఈ సంవత్సరం కట్టుకోరు, మీరు కట్టుకుంటే కూడా ఇప్పుడు ఆడికి పోయి మేము సచివాలయం లేకపోయి ఇస్తే వాళ్ళు కట్టుకోవాలా అమ్మా, మేము వాళ్ళకి ఇచ్చేసినామని చెప్పినారు. మా ప్రూఫ్స్ అంతా ఎత్తుకుపోయి ఇచ్చినాం. ఇస్తే వాళ్ళు అప్పుడు అయ్యో మాకు తెలియదు, ఇది మీదని మాకు తెలియదు, ఎవరు లేని దాని కాబట్టి మేము ఇచ్చేసినామన్నారు. ఊర్లో విచారించినారా అని కూడా అడిగినాం. మేము విచారించలేదమ్మా, మాదేనని భాస్కర్ నాయుడు, లలిత్ కుమారి వచ్చి చెప్పినారు. చెప్తే ఇంకా ఆయన సర్వేరమ్మా మేము ఇంటి పన్ను రద్దు చేసేస్తున్నాము, మీకేం ఇబ్బంది లేదు, మళ్ళీ మీ పేరుతో కట్టుకుంటాము అని చెప్పినారు. సర్వేరు మీ ఇల్లును కొలతలేసి ఇచ్చిన దానివల్ల కోర్టు నుంచి మీకు ఏదో నోటీసులు వచ్చినాయి. నోటీస్ ఇచ్చినాడు సర్వేర్. మళ్ళీ నోటీసులు మాకేంటికి ఇచ్చినారు అంటే ఇల్లు మాది, మా స్కెచ్ అంతా గీసి సర్వేరే ఇచ్చినాడు. వాళ్ళు ఇంటి పన్ను కట్టుకున్నారు. ఇంటి పన్ను మా పేరుతో ఉండదు, లలిత్ కుమార్ పేరుతో ఉంది, పట్టా ఉండదు, మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయని వాళ్ళు కోర్టుకు వేసినారు. ఆ లాయర్ నోటీస్ కూడా వచ్చింది మాకు. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించి మీ అమ్మగారి పేరుతో ఏమేమి ఉన్నాయి? ఇల్లు 40 సంవత్సరాలు అప్పుడు కట్టినారు. మా నాయన ఉండగానే, మా నాయన 40 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇల్లు రాసి ఇచ్చినాక మేము ఖాళీ జాగా ఉంది మేము కట్టుకున్నామంటారు. అది 40 సంవత్సరాల ఇల్లు. మీ నాన్నగారు చనిపోయిన రోజులు 20 సంవత్సరాలు అయింది మా నాయన చనిపోయి కూడా. ఆమెకు బీపీ షుగర్ వచ్చేసింది, జబ్బులు వచ్చేస్తే మా యొక్క టార్చర్తోనే అవి వచ్చినాయి. మా ఇంటి దగ్గర మీ అమ్మగారిని చంపేస్తామని ఇలాంటి అట్ట చేస్తా ఉండారని మా అమ్మ అడిగి ఏమేం చేస్తున్నారు? వాళ్ళు పాసి పోస్తా ఉన్నారు గేటు ముందర. ఆ ఇంటి వెనకానంతా మేము వానకు మా అమ్మను ఇక్కడ హాస్పిటల్కి పిలుచుకొచ్చి ఇట్లా పోకుండా పోయి వాళ్ళకి చెట్లు నాటేసింది. వెనకాన పందిలి మాదే, ఇల్లు మాదే, ఇంట్లో అన్ని బీగాలు నేనే వేసుకొని వచ్చినా చుట్టూ ఉండేదాన్ని ఆపరించుకునేస్తున్నారు వాళ్ళు. ఇది మాదే, ఇల్లు కూడా మాదే. అది ఊరికే వస్తుంది పోతుంది అని గమ్మునున్నాం, లేకపోతే మెడబట్టి బయటకు వస్తాం ఇప్పుడే. ఇంకా అట్లని బెదిరిస్తా కొడతా ఇట్లా మాదిరి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కొడుకులు కూడా ఏదో బెదిరిస్తున్నారని మొన్న సర్వే రోజులు వచ్చినప్పుడు కూడా ఏదో బెదిరించినారు. సర్వే రోజులు వచ్చినప్పుడు ఏం పేర్లు వాళ్ళ పేర్లు? రమేష్, విశ్వనాథం, వాళ్ళిద్దరూ మా పేరుతో ఉంది, నీకు ఎట్లా వస్తుంది ఇల్లు, నీకు ఆ ఇంటి పన్ను నువ్వు కట్టానంటావు, నా పేరుతో వచ్చింది ఇంటి పన్ను, నీ పేరుతో కాదు. లలిత్ కుమారి మాకు పట్టా వచ్చింది, ఇల్లు మాది, నేను కలగ చేసుకునేదానికి నాకు చేతొచ్చులే అన్నాడు. అప్పుడు కూడా సర్వేరు అందుకని కొల్ల వాళ్ళు భయపెట్టినారు. సార్ మా అమ్మని పిలుచుకొని వచ్చిన ఆమెను పిలుచుకురాలేను, నేను ఎండకు వచ్చి ఆమె కలెక్టరే వద్దన్నాడు, ఆమెను పిలుచుకురావద్దమ్మా అన్నాడు. అందుకని నేను మళ్ళీ ఈరోజు మీరు చూడాలని పిలుచుకొని వచ్చిన. పిలుచుకొస్తే కూడా ఇప్పుడు ఆమె ముందర మీరు ఏమీ చేయలేదు సార్, మీరు కొల్లేదంటే ఏం చేసేది మా వాళ్ళు ఈ మాదిరి వస్తున్నారు అంటున్నాడు. సర్వేరు కొల్ల ఆయన ముందే స్కెచ్ ఇచ్చేసినాడు, అందుకు వాళ్ళు ఇంటి పన్ను కట్టుకున్నారు. మళ్ళా మేము పోయి ఇచ్చాలకు దాన్ని ఇమ్మని సర్వేరు అడిగినాడు. మాకు ఇచ్చింది ఏంటికి ఇస్తాం మేమని ఆయన బెదిరించినారు. దాన్ని పెట్టుకొని కోర్టుకు వేసినారు. ఆ స్కెచ్ పెట్టుకొని మొన్న ఇచ్చిన సర్వేర్ ఇచ్చిన స్కెచ్ పెట్టుకొని ముందు మాకు స్కెచ్ ఉండదు మా ఇల్లు వచ్చి, అందుకే ఆ ఎంఆర్ఓ సార్ను చెప్పినాము మా ఇల్లు వచ్చి కొలిసి. ఎంఆర్ఓ సార్ అడిగినాడు, ఏమ్మా నీ కూతురికి కూతురికి ఇచ్చినావు, మీరు భార్య భర్త ఏమి ఇల్లు ఎట్టి మీకు ఎందుకు కూతుర్లు అన్నారు. 3 కూతుర్లు అని చెప్పింది మా అమ్మ. మళ్ళా పెద్ద కూతురికి మా ఇంట్లో ఆయనే ఇచ్చేసినాడు, మోల్డింగ్ మిద్దె రాయి ఇచ్చేసినారు దిశలు పెట్టి. ఆయన మేముండి నివాసం ఉండే ఇల్లు నా నడిపి కూతురు, నా పెద్ద కూతురు నన్ను చూడలా, మా ఇంట్లో ఆయన చూడలా, నా నడిపి కూతురు పిలుచుకొని పోయి చూసింది, ఇప్పుడు నన్ను చూస్తూ ఉంది. కాబట్టి ఆవిడికే ఈ ఇల్లు చెందాలనైనా, నీ బిడ్డలకు పుణ్యం ఉంటుంది, ఎంఆర్ఓ సార్ నేను రాలేను, నా న్యాయం చెయ్యి అని అడిగింది మా అమ్మ. సార్ కూడా న్యాయం చేస్తానమ్మా, బేస్తవారం వస్తాను, నీ కూతురు రాని నువ్వు వద్దు అని చెప్పినాడు సార్ కూడా. నా పేరు పంకజమ్మ. ఏకవనాగురాలపల్లె, అది ఏదగురాలపల్లి పంచాయతీ, ఏకవనాగురాలపల్లె. దాంట్లో ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆంకు ఒక ఇల్లు
పూర్తిగా రాయించేసి ఎవరికి? పెద్ద కూతురికి ఒక ఇల్లు పూర్తిగా వీళ్ళమ్మ రాయించేసినాడు. మళ్ళీ ఈ ఇల్లు అద్దులు పెట్టి ఆ ఇల్లు రాయించేసాడు పూర. ఈ ఇంట్లో వీళ్ళు ఉన్నారు, పెద్ద ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఆయన్ను వాళ్ళు చూడాల. ఆయనకు ఒళ్ళు బాగాలేకుండా పోయి ఇది అయిపోతే మేము ఆడికి పిలుచుకొని పోయి ఇంటికాడ పెట్టుకొని ఆడనే సాకినాము. ఆడనే కాలం అయిపోయినాడు ఆయన. మళ్ళీ ఆడిని చెప్పుకొని వచ్చి ఎడిచి దానం చేసినాము. దానికి వాళ్ళు సహకరించాల. మళ్ళీ పెద్ద ఆమె ఇంట్లో ఉండింది. ఆమెను కూడా చూడాల. ఆమెను టార్చర్ పెట్టినారు. టార్చర్ పెట్టి ఆమెను ఏందేందో మాకు ఇల్లు రాయిచ్చాయి, ఇల్లు రాసికపోతే చంపేస్తాము, కుట్టేస్తాము, గురి పోయేస్తాము అని వాళ్ళు బెదిరించినారు. మళ్ళా ఆమె మాకు ఫోన్ చేసి నాయన నేను ఉండలేను, ఏడా ఈ మాదిరి టార్చర్ పెడుతున్నారు అంటే మళ్ళీ ఆమెను కూడా ఆమె చేసుకోలేదు. ఆమెను కూడా అడిగి పిలుచుకొని కూర్చున్నాము. ఇప్పుడు ఇల్లు పూర్తిగా వాళ్ళు మాదే అని చెప్పేసి ఎందుకు ఇన్ని రోజులు గమని ఇప్పుడు ఎందుకు ఇల్లు మాదే అని అంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇల్లు మాదే అనేదానికి ఇప్పుడు పెద్ద ఆయన మాకే రాయి చేసినాడు. ఆ ఇల్లు కూడా అద్దులు పెట్టి ఆ గుట్టపాలెంపై దారి చూపించి మాకే రాయి చేసినాడు అనేసి ఆయన దాన్ని చూపించి పట్టా ఒకటి తీసుకొచ్చి దాని మీద పెట్టి ఈ పట్టా నేను తెచ్చుకున్నాను అనేది చూపిస్తా. ఇది ముందు ఇది ఖాళీ జాగా ఉండింది. మళ్ళీ మేము ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టి 40 ఏళ్ళు పైన అవుతాను. ఇల్లు కట్టి మండల మధ్య అంతా ఉరుస్తా ఉంది. ఇప్పుడు కూడా బాధపడిపోయి అట్లుండదు. దానికి మేము ఇంటి పనులు మేము ఆ పేరుతోనే కడతా ఉన్నాం. పెద్ద పేరుతోనే కడతా ఉన్నాం. మళ్ళా పంకజమ్మ పేరుతో, నా భార్య పంకజమ్మ పేరుతో సర్వీస్ తీసుకొచ్చి పెట్టుకున్నాము. పోయినసారి నీరుడు వచ్చి ఆమె బేబీ మేడం సెక్రటరీ ఉంది. ఆమె దగ్గర పంచాయతీ పన్ను కట్టుకొని పోతే ఆమెకు నోటీస్ ఇచ్చినారంట. ఇది లాయర్ నోటీస్ ఇచ్చినారంట. మాకు పన్ను కట్టుకోలేదు, వాళ్ళ కాదనేసింది. పన్ను కట్టుకునేదానికి వాళ్ళ కాదనేసింది. ఎందుకంటే అది పంచాయతీ లెక్కల్లో లక్ష్మణ్ పేరుతోనే ఉందంట ఇల్లు. ఆమె చూసి ఇది మేము కట్టుకోము, లక్ష్మణ్ పేరుతోనే ఉంది ఇల్లు కాబట్టి మేము కట్టుకోము దీనికి చెప్పి వాళ్ళకు చెప్పేసింది. మళ్ళీ వాళ్ళు ఏం చేసినారంటే 152లో మాకు రిజిస్ట్రేషన్ మాది ఇల్లు మాకు అని చెప్పేసి ఆమెకు నోటీస్ పెట్టినారు. వాళ్ళు దాని మీద ఏం చేసినారంటే మళ్ళీ వాళ్ళు నోటీస్ పెట్టినారు, ఇది మీరు తెలుసుకోండి, దాకా మీకు కూడా కట్టుకోము అని చెప్పేసి మాకు కూడా కట్టుకోవాలా వాళ్ళు. సరే అనేసి మేము గమ్మునైపోతున్నాం. మళ్ళీ ఈసారి కట్టుకున్నామని లోపల వాళ్ళు ఈ మాదిరి పోయి సర్వేర్ను విఆర్ఓను బెదిరించి వాళ్ళు పిలుచుకొని వచ్చి వాళ్ళు కొత్తగా వచ్చిన్నారు. వాళ్ళు బెదిరించి మాదే ఇల్లు అది ఇల్లు చూపించి వాళ్ళ దగ్గర పన్నులు కట్టుకున్నారు. అది మాకు తెలిసింది. మళ్ళీ మేము ఇది సచివాలయం పోయి ఆ సెక్రటరీని వాళ్ళని అరిస్తే ఏందమ్మా ఇది మెడ్ చేసినారంటే బిల్లులు మాకు ఉన్నాయి, అన్ని కట్టిన బిల్లులు అంతా ఉన్నాయి, స్వచ్ఛ భారత్ కింద ఆమె పేరుతో ఉండదు, పింఛన్ ఆ ఇంటి మీదనే తీసుకుంటా ఉన్నాము, ఆధార్ కార్డు ఆ ఇంటి మీదనే ఉంది, రేషన్ కార్డు ఆ ఇంటి మీదనే ఉంది, ఇంటి నెంబర్ కూడా చూడండి కావాలంటే ఇంట్లోనే 14 నెంబర్ కూడా ఉండాలి. అది కూడా వచ్చి ఒక అన్ని లక్ష్మణ్ పేరుతోనే ఉన్నాయి అని చూపించినాము. చూపిస్తే మళ్ళీ సర్వేరు వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చిందే తర్వాత ఇల్లు అట్టా ఎటా చూసినారు. మళ్ళా నేను లోపల పిలుచుకొని పోయినా సర్వేర్ను. లోపల పిలుచుకొని పోయి సార్ ఇది నెంబరు ఆ రాయి చూపించింది. నేనే దక్షిణంగా ఒక పక్క రాయి, ఉత్తరంగా ఒక పక్క రాయి, దానికి హద్దులు, ఆ హద్దులు చూపించిన నేను. ఆ హద్దులు చూపిస్తే దీన్ని చూసి అవును ఇది ఈ నెంబర్లోనే వస్తుంది, 842 సర్వేలో వస్తుంది ఇల్లంతా. ఈ పక్కన ఒక భాగమే 552లో వచ్చేది. ఇది మమ్మల్ని మోసం చేసిన రోడ్లు తప్పులు చెప్పి మా దగ్గర చేసుకున్నారు అట్లా అని చెప్పి అంతా వచ్చినాడు. నేను ఆ రోజు వచ్చిన, మీరు ఎట్లా సార్ మీరు సర్వేరు కదా, మీరు బాలాజీ మీరు కదా సార్ సర్వేరు, వాళ్ళు చెప్పితే ఎట్లుంటారు, బేగాలు మా దగ్గర ఉన్నాయా వాళ్ళ దగ్గర ఉన్నాయా, మా ఆధ్వర్యంలో ఉందా వాళ్ళ ఆధ్వర్యంలో ఉందా, ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇల్లు ఎదురుగా ఉండాలి కదా, కనపడుస్తుంది కదా మీకు బోర్డు, అది కూడా చూడాలి కదా, అవంతా మీరు ఆలోచిస్తారా, ఏదో వాళ్ళకి చెప్పేసి తినేసినామంటే ఏమీ చెప్పలేదు. దానికి గమ్ముని అంతా బయటకు వచ్చేసినాడు. సరే మేము బిల్లు రద్దు చేసేస్తాము అని చెప్పేసి మా మీద ఏది తీసుకోవద్దండి మేము మాకు తెలియకుండా చేసినాము అని చెప్పినారు. మళ్ళీ బిల్లు రద్దు చేసినాము అని చెప్పి ఆడ ఇది
బోర్డు అతికిచ్చినారు, నోటీస్ అతికిచ్చినారు. వాళ్ళ ఇంటికి ఒక నోటీసు, మా ఇంటికి ఒక నోటీస్ అతికిచ్చినారు. వాళ్ళ ఇంటికి రెండు పెరికేసినారు వాళ్ళే, నోటీసులే లేవు. వాళ్ళు నోటీస్ తీసుకున్నట్టుగా ఫోటోలు తీసి మాకు పెట్టినారు. మేము ఇది చేసినాము చూడండి, ఫోటోలు పెట్టినారు. సరే అనుకొని గమనించినారు. ఇంత లోపల మళ్ళీ నోటీస్ వచ్చింది, లాయర్ నోటీస్ వచ్చింది. ఏమి ఇది విషయం అనేసి అడిగి సర్వేర్ బాలాజీ ఇచ్చిన స్కెచ్ ప్రకారం నోటీస్ పంపించారు. స్కెచ్ ఇచ్చిండేది కూడా నాకు తెలియదు. నోటీస్ వచ్చిన తర్వాతనే దాంట్లో స్కెచ్ ఉండేది, బాలాజీ ఇచ్చినాడు అనేది మాకు ప్రూఫ్ అయ్యింది. ఆ స్కెచ్ ఇచ్చినాడు. దాంట్లో ముందు సర్వేరు విఆర్ఓ వాళ్ళు వచ్చినప్పుడు గుర్తులు పెట్టించినారు, నాకు స్కెచ్లో గుర్తులు పెట్టించినారు, ఏడు వస్తుంది ఇల్లు అని. దాని ప్రకారం చూస్తే వాళ్ళు ఆ పక్క గిర్రక తూరుగా పక్కన స్కెచ్ చేసి హద్దులు అంతా రాసేసి అంతా వాళ్ళకి ఇచ్చేసినాడు స్కెచ్. అప్పుడు నేను చూసిన, సరే ఇది బాలాజీ వాడు చేసినాడు ఈ పని అని చెప్పేసి మళ్ళీ నిర్ణయించుకొని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయి చెప్దామని చెప్పి ఏం చెప్పాడు ఎంఆర్ఓ? ఎంఆర్ఓ అదే ఈ మాదిరి అంతా చెప్పినాము. సరే ఎంఆర్ఓ సరే నేను వస్తాను, బేస్తారం వచ్చి నేను అన్ని పెట్టేస్తాను అని చెప్పి పెద్ద చెప్పింది. బాగా నా కూతురు రెండో కూతురు నేను రాయి చేసినాను, ఆమెదే అది, ఆమెకి న్యాయం చేయండి సార్ అట్లా అని చెప్పి చెప్పింది. మీ పేరు? రాజానాయుడు.